అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను కదిరి సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి మంగళవారం కూడా జరుగుతుందండి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా, పాత అనంతపురం జిల్లా అండి. కదిరి టౌన్లోనే జరుగుతుంది సంత. రాయచోటి రోడ్లో జరుగుతాయండి. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు అటుంటుంది అండి. అడుగుదాం. అనంతపురం బీడి వచ్చేసి కదిరి సంతలో ఉన్నాం మనం. అన్నాను అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తాడు, ఎన్ని గొర్రెలు ఉన్నాయనేది. ఎంత చెప్తా అన్న గొర్రెలు? ఎంత చెప్తావనా? ఎన్ని గొర్రెలు ఉన్నాయనా? 60 గొర్రెలు. పిల్లలు అన్ని దానికి ఉన్నాయా? పిల్లలు 20నా? 20 పిల్లల కాళ్ళ కింద పడ్డోడు కలిసి చూద్దాంటే ఎవరు కొనకపోలే. ఏం చేసేది అట్లా నిలదోలేదు. 60 గొర్రెలు ఉన్నాయి. మొత్తం 13 పిల్లలు ఉండేది. మిగతా సూటియా అట్టా ఒకటియా? సూటివే, అన్ని సూటియే. 13,000తో చెప్తాడు. ఎవరునా? మాదా మల్లికావలా. మల్లికామల ఎక్కనే. ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా? నాకు లేదు, చూడలేదు. అయిపోతుంది. సెల్ లేదా నీకు? ఇంకా ఉన్నాయి ఆ పక్క కట్టలు దండిగానే ఉన్నాయి గొర్రెలు. ఆయన నెంబర్ అడిగితే ఇయ్యలే, ఇన్ని అమ్మేసిపోతాడంట. కట్ట గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్తాం పెద్దాయన? ఎంత చెప్తాం? 14,000. జత 14,000 చెప్తాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 20 పిల్లలు, 20 గొర్రెలు. అన్ని 4 పిల్లలు ఉన్నాయి. ఎన్నో అవుతాయో, ఎన్నో అవుతాయి? ఎన్ని తల్లి అంట గొర్రెలు? జాతయ్యనా? అనంతపురం బీడా ఎట్టాయి గొర్రెలు? గొర్రెలు ఏ రకమి? అనంతపూర్ గొర్రెలు వచ్చేసి బాగున్నాయి. మన నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ అంటే వీళ్ళకి ఇట అనంతపురం బీడు. ఇది బాగున్నాయి పిల్లలు. 20 గొర్రెలు, 20 పిల్లలు ఉన్నాయి. 14,000 చెప్తాడు జత. గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎన్ని ఉన్నాయన్నా గొర్రెలు? 34 గొర్రెలు, 32 పిల్లలు. అన్ని దానిలకు ఉన్నాయా? 32 గొర్రెలు, 32 పిల్లలు ఉన్నాయి. అన్ని దానిలకు ఉన్నాయి. ఎంత చెప్తా అన్న రేటు? రేట్ ఎంతనా? 15,000 చెప్పాను రేట్ వచ్చేసి. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుకుంటారు. ఆసామే ఎట్టున్నారన్నా? కొనే వాళ్ళు ఉన్నారా? అడుగుతారా? ఎంత కడిగారు? 13,500 అడిగారంట. వీళ్ళు ఇయ్యలే. మీరు ఎంతకైతే ఇవ్వాలనుకుంటావు? 14,800 అంటే 200 తగ్గించుకుంటాడు. అది కాని పని. 200 కాడ ఎవరు బేరం ఆడరు. బాగున్నాయి గొర్రెలు, కానీ మన సైడ్ ఇవి తీసుకోరు. నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ మనకు అంటే మన కడప, నెల్లూరు జిల్లాలలో ఎక్కువగా నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ పోతాయి. ఈ అనంతపూరు, ఈ కదిరి ఇటు సైడ్ అంతా కూడా ఈ అనంతపురం బీడు, ముదిగుబ్బ ఇక్కడల్లో ఇవే పోయేది. మన నంద్యాల జిల్లా, కర్నూలు ఇవన్నీ కూడా మన నెల్లూరు జుడిపినే. దీనిని ప్రిఫర్ చేయరు. గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పాం అన్న ఈ గొర్రెలు? గొర్రెలు ఎంత చెప్పాం? 13,500 చెప్తానవా? జత వచ్చేసి ఎన్ని ఉన్నాయనా? ఎన్ని ఉన్నాయి? 16 గొర్రెలు, 16 పిల్లలు ఉన్నాయి. బాగా ఫుల్ వాన పడడంతో అన్ని తగ్గినాయి. ఈ వారం రాలేదంట పెద్దగా. ఇలా తగ్గినాయి ఎంత ఫుల్ అయిపోతాయంట గొర్రెలు. ఇవన్నీ ఫుల్ ఉంటాయంట. రాత్రి ఎక్కువ వాన పడడంతో రాలే చాలా మంది. బాగున్నాయి గొర్రెలు. అంతే, ఈయన 20 రోజులు అట్ట ఉంటుంది అంతే. ఒక కట్ట గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తారో ధర వచ్చేసి. రాత్రి ఫుల్గా వర్షం పడడంతో అయితే గొర్రెలు కొద్దిగా కట్టలు తగ్గినాయి, ఎక్కువగా రాలేదంట. అన్ని కలిపిన ఒక 20 కట్టలు అట్టు వచ్చినాయి. ఎంత చెప్పి అన్న రేటు? రేట్ ఎట్లా చెప్తాను? 24,500. జత వచ్చేసి 24,500. సూటియా ఎట్టా?
అన్ని సూటియానా? అన్ని సూటి గొర్రెలే. ఎన్ని ఈతలు? 22తో అడుగుతున్నారా? ఎన్ని ఈతలుయా? 1, 2 ఈతలు. ఎన్ని మేతయ్యా? అందుకు అంత రేట్ చెప్తాడు. ఎన్ని ఉన్నాయి అన్ని మొత్తం? 54 గొర్రెలు అన్నీ కలిసి. ఇంకా ఒకటి కూడా అన్ని సూటి మీద ఉన్నాయి. కట్ట గొర్రెలు ఉన్నాయండి. ఇది అడుగుదాం ఎంత చెప్తారో ధర. అన్ని సూటి గొర్రెలు అయ్యి. ఎంత చెప్తారా రేట్? ఎంత చెప్తారా? ఎంత చెప్తారా? 17,200 చెప్తున్నాడు. అది సూటి అన్నా? బుడుగులు సూటి గొర్రెలు ఉన్నాయంట. చిన్నపిల్లలు కొన్ని ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? 49 ఉన్నాయంట మొత్తం. కనచ్చారులే, అందరు కనచ్చారులే. గొర్రెలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పాను? ఎంత చెప్తా? 13,600. ఎన్ని ఉన్నాయో? ఎన్ని ఉన్నాయి? అన్ని 8 గొర్రెలు. 8 గొర్రెలు 8 పిల్లలు ఉన్నాయి. 13,600 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. తెల్ల పిల్లలు బాగా. ఎన్నో అవుతాయినా? ఎన్నో అవుతాయి? అటాగా ఎన్నో అవుతాయి అంట? 2 నుంచి 3 ఈతలు ఉంటాయి. అన్నవే దుద్దు తక్కువనే వచ్చాయా గొర్రెలేట? ఏమది వానపడి కదా? వానపడి తక్కువ వచ్చాయి గొర్రెలు. లేకపోతే ఇవన్నీ ఫుల్ ఉంటాయంట ఈ పక్క గొర్రెలు. ఈ ఏరియా అంతా గొర్రెలు అంటుండేది. అక్కడ స్టార్టింగ్ మనం సంత స్టార్టింగ్లో అయితే కన్నా పుట్టెన్లు, మేకపోతులు, చిన్నపిల్లలు అవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. సంత లాస్ట్లో వచ్చేసి ఇవన్నీ ఇటు ఉంటాయి. ఈ గొర్రెలు నేత పోయిస్తాయి. ఎంత చెప్తాను? 14,000. 14,000 చెప్తాడు. ఎన్నో అవుతాయి? ఎన్నో అవుతాయి? ఈత ఈత ఒక ఈత 2 ఈత. పిల్లలు లేవా? అమ్మేశారా అట? ఇప్పుడు సూటి మీద ఉన్నాయా? ఏం లేదా? కొన్ని సూటి మీద ఉన్నాయి, కొన్ని ఒట్టి గొర్రెలు ఉన్నాయి. ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడా పిల్లలు. ఎంత చెప్తానా? ఎంత చెప్తావా? గొర్రెలు 11,000 చెప్తానా? పిల్ల గొర్రె 11,000. ఎన్ని ఉన్నాయి నాని? 8 గొర్రెలు 8 పిల్లలు. ఒక గొర్రె వచ్చేసి ఒక గొర్రె పిల్ల 11,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. కట్ట గొర్రెలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో. వరుసగా ఉన్నాయన్ని గొర్రెలు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. మొత్తం సంత నిండా గొర్రెలు ఉన్నాయి. ఎంత చెప్తానా? ఎన్ని ఉన్నాయా గొర్రెలు? ఈ పెద్ద ఆయన ఎంత చెప్తావనా? రేట్ ఎట్ చెప్తా? గొర్రె పిల్లనా? గొర్రె పిల్ల 13,000. 13,500. గొర్రె పిల్ల 13,500 చెప్తాడు. ఎన్ని ఉన్నాయా? 150 గొర్రెలు. పిల్లలు అన్నీ కలిపి 150 ఉన్నాయంట. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. 13,500గా చెప్తున్నాడు. అన్నీ కలిపి 150 ఉన్నాయంట దీంట్లో.